తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో పిల్లలు తప్పిపోవడం, కిడ్నాప్కి గురి కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తమ పిల్లల జ్ఞాపకాలతో తల్లిదండ్రులు బ్రతికేస్తూ ఉంటారు. అలాంటిది చాలా ఏళ్ల తర్వాత తప్పిపోయిన తమ పిల్లలు తమ ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులు కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అదేవిధంగా ఢిల్లీలో ఓ కొడుకు చాలా సంవత్సరాల తర్వాత తల్లి వద్దకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే 2002లో ఢిల్లీకి చెందిన పింకు చదువు మానివేసి నిత్యం గోలీల ఆట ఆడడంపై తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించి కొట్టారు. అప్పుడు పింకు వయసు 11 ఏళ్లు. తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లన్నీ వెతికారు. కానీ పిల్లవాడు మాత్రం కనిపించలేదు. పింకు జ్ఞాపకాలతో బతుకుతున్నారు తల్లిదండ్రులు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కరౌలీ గ్రామంలో పింకు కనిపించాడు. అది కూడా సన్యాసి వస్త్రధారణంలో. అతన్ని చూసి బంధువులు గుర్తుపట్టి ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. వెంటనే రతీపాల్, భానుమతిలు ఆ గ్రామానికి వచ్చారు. 22 ఏళ్ల తర్వాత కొడుకును ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో పాటు ఆవేదన చెందారు. ఆ సన్యాసిపై ఉన్న మచ్చ ఆధారంగా తన కొడుకు పింకునే అని భానుమతి గుర్తించింది. తల్లి కొడుకు కలవడంతో అక్కడ ఉన్నవారంతా ఎంతో ఎమోషనల్ అయిపోయారు. ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేకుండా పోయింది. సన్యాసిగా మారిన పింకు తన ఐహిక సుఖాలు ఏవీ వద్దని, తల్లి నుంచి భిక్ష స్వీకరిస్తేనే తన సన్యాస జీవితానికి సార్థకత ఉంటుందని తెలియజేశాడు. దైవ నిర్ణయం వల్లనే తన కుటుంబానికి దూరమయ్యానని, తిరిగి కలిసి ఉండేది లేదని తేల్చి చెప్పేశాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే తన కుమారుడిని తమకు అప్పగించాలంటే ఓ మఠం వారు 11 లక్షలు డిమాండ్ చేశారని, అంత డబ్బు తన వద్ద లేదని పింకు తండ్రి రతీపాల్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.